పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథములో నుంచి 53వ అధ్యాయము తెరిచి ఉంచండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 614వ పేజీ నెంబరు. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన కార్యాలు మనం ధ్యానించబోతున్నాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారు అనేది ఇక్కడ యెషయా ప్రవక్త దాదాపు 600 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. యేసుక్రీస్తు వారు ఇంకా 600 సంవత్సరాలకు పుడతారు. ఆయన పెరిగి పెద్దవాడై 33.5 సంవత్సరాలుండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, అలాగే ఆయన ఆ 3.5లో చివరి ఆ యొక్క గడియకు వచ్చినప్పుడు ఆయన ఇంకా ఏం చేశారు అనేది కూడా వివరంగా రాశారు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఏమి చేయబడ్డాడు అనంటే 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను. నెంబర్ 1 మొట్టమొదటి విషయం, మనుషుల వలన చాలు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేయబడ్డాడు అని అంటే తృణీకరించబడ్డాడు, పరిత్యజించబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఆయనను అసహించుకున్నారు. యేసుక్రీస్తు వారిని ఆ రోజుల్లో పట్టుకున్నప్పుడు ఆ యొక్క సమయంలో బరబ్బా అనే ఒక దొంగను కూడా తీసుకొచ్చారు. అతడు నక్సలైట్, ఒక దొంగ, హత్య చేసే వారితో ఏకీభవించాడు, ప్రసిద్ధిగాంచిన దొంగ. అలాంటి వారు ఆ బరబ్బా దొంగను యేసు ప్రభుని ఇద్దరు నిలబెట్టారు సభలో. నిలబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని విడిపించమంటారు, ఎవరిని తృణీకరిస్తారు, ఎవరిని కావాలని కోరుకుంటున్నారని అడిగారు. బరబ్బానే ఆయన మోసగాడు, దుర్మార్గుడు, దొంగ. అలాంటి వాడిని కావాలని ప్రజలు కోరుకుని యేసుక్రీస్తును మాత్రం తృణీకరిస్తూ సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ఎంత ఘోరం! దొంగలు కావాలంట, యేసుక్రీస్తు మాత్రం వద్దు. ఈ రోజుల్లో చూడండి, దేవుని వాక్యం ద్వారా అనేక మంది మారుతూ చక్కగా తిరుగుబోతులు, త్రాగుబోతులు మారతా మంచిగా మందిరాల్లో కూర్చుని, అంతకుముందు ఊరిలో చాలా మందిని గలిబిలు చేసిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యంతో పట్టబడి చక్కగా మారి కూర్చుంటుంటే మిగతా వాళ్ళందరూ కడుపు మంట కలుగుతుంది. వాళ్ళు ఇలాంటి సువార్త అందిస్తే ఊరుకోం. ఏమైందని? త్రాగుబోతు మార్చబడ్డాడు, తిరుగుబోతు మార్చబడ్డాడు, నక్సలైట్లు మార్చబడ్డారు. ఒకప్పుడు మర్డర్ చేసేవాడిని నేను, ఒకప్పుడు మా ఊరిలో అనేక మందిని కొట్టి త్రాగి హింసించాను. అలాగా చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, యేసుక్రీస్తు వారి పరిచర్యను తృణీకరిస్తున్నారు. ఆ రోజున యేసుక్రీస్తు వారినంట మాకొద్దీనా, మాకు బరబ్బానే కావాలి. బరబ్బా దొంగ కదయ్యా, మోసగాడు కదయ్యా, ఆయన మరి ఎంతోమందిని చంపాడు కదయ్యా, ఆయన వల్ల లాభం ఏంటనంటే లేదు లేదు, దొంగే కావాలి, యేసు ప్రభు మాత్రం వద్దన్నారు. తృణీకరించబడ్డాడు ఆయన. ఈ రోజున చాలామంది
ప్రార్థన చేసే వాళ్ళని తృణీకరిస్తున్నారు, ప్రార్థన చేసే వాళ్ళని అసహించుకుంటున్నారు, ప్రార్థన అంటే వద్దు అని అంటున్నారు. ఈ రోజున ప్రార్థనకి ఎక్కువ టైము ఇవ్వకుండా ఫంక్షన్లో భోజనాలకు సమయం ఇస్తున్నారు. ప్రార్థన ఆపేచేయండి, మాకు భోజనాలు టైం అవుతున్నాయి, భోజనాలకు టైం అవుతున్నాయి. చాలా బాధ కలుగుతూ ఉంది. మూర్ఖ జనాలు ఎక్కడ చూసినా మూర్ఖులు ఎక్కువైపోయారు. ఫంక్షన్లో దేవునికి వాక్యానికి సమయం లేదు. 2 లక్షలు పెట్టి భోజనాలు తయారు చేశాం, 12 అవ్వాలి, లేకపోతే పాస్టర్లందరికీ వార్నింగ్ ఇస్తున్నాం. భోజనాలు గొప్పవా, వాక్యం గొప్పదా? వాక్యం చాలా బాధగా వేదనగా ఉంటుంది. మనమట దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తృణీకరించబడ్డాడు ఆయన. ఉదయాన్నే లేవగానే మనము మంచం దిగుతుంటూనే ప్రియులారా ప్రార్థన చేయకపోతే ఎవరిని తృణీకరిస్తున్నాం తెలుసా? ప్రభువుని తృణీకరిస్తున్నావు. నీకు ఆ రోజు బ్రతికేటట్టుగా ఆ రాత్రి నీ నాసికా రంధ్రాల్లో ప్రాణవాయువు ఊదాడైనా. రాత్రికి రాత్రే ప్రాణం పోతే ఏమైనా అడుగుతావా, నా ప్రాణం ఎందుకు తీసావని? అడగలేం కదా. ఆ రాత్రంతా ప్రాణం. ఒక కొత్త రోజు మనకిచ్చాడు దేవుడు. దుప్పటి తీసుకుని కింద పడేసి వెంటనే బయటికి వెళ్ళిపోయి గబగబా మొహం కడుక్కుని టీ తాగుతున్నావు, కానీ ప్రార్థన చేయటం మాత్రం తృణీకరిస్తున్నారు. ఏదైనా నీకు ఒక డబ్బులు వచ్చినాయి, దానిలో నుంచి దేవునికి డబ్బులు ఇవ్వటానికి, దేవునికి ఏదైనా ఒక కార్యం చేయడానికి తృణీకరించమాకండి. మీ యొక్క ఆస్తుల విషయంలో ఏదైనా దేవుడు నీకు సహాయం చేశాడా, దేవుని గుర్తు చేసుకోండి. నీ కష్టార్జితంలో తృణీకరించవద్దు. అలాగే నీకు ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉన్నప్పుడే మనము మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, కనుక మనమంట దేవుని పనిని తృణీకరించకూడదు, దేవునికి ఇవ్వాల్సిన సమయం తృణీకరించకూడదు, దేవునితో చేయాల్సిన సహవాసంలో కూడా మనం తృణీకరించకూడదు. ఇప్పుడేం వెళతాం ప్రార్థనకి, ఎల్లుండి వెళ్దాం, వచ్చే శుక్రవారం వెళదాం, ఆరాధనలో మనం ఇప్పుడేం వెళతామని కొంతమంది తృణీకరిస్తూ ఉన్నారు. తృణీకరించేది యేసుక్రీస్తునని గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి దేవుని యొక్క సన్నిధిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కనుక యేసు ప్రభువుని ఆ రోజుల్లో తృణీకరించారు. మాకు దొంగే కావాలి, ప్రభు మాత్రం వద్దంటున్నారు. బిడ్డలారా, ఎంత ఘోరాతి ఘోరమైన పను. యేసుక్రీస్తు వారు అందరికీ స్వస్థత చేసి, రొట్టెలు పంచి, దెయ్యాలు వెళ్ళగొట్టి, పెద్ద పెద్ద జబ్బులన్నీ కూడా ఆయన స్వస్థపరిస్తే ఆయన కోరుకుంటున్నారా? చిన్న కోరుకున్నారా? ఆయన చేసిన మహత్య కార్యాలు మర్చిపోయారు. పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది, మరి ఎవరైనా తయారు చేశారా? తయారు చేయాలి, ఆయనే కదా. నీటిని రహస్యంగా మార్చారు. ఆ త్రాగిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంతకుముందే కదా 6 నెలల క్రితం కొండ మీద ప్రసంగం చేస్తే 5 రొట్టెలు చిన్ని చేపల్ని ఎంతమందికి పంచాడు ఆయన? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు రాళ్ళు తీసుకుని. ఆయనే కదా చాలామంది దెయ్యాలు బట్టి ఆయన దగ్గరికి తీసుకొస్తే దెయ్యాలన్నీ వెళ్ళగొట్టిన అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళే యేసు ప్రభువుని అంటున్నారు, ఈయన మాకు వద్దు, మాకు దొంగే కావాలి, దొంగే కావాలి. దేవుని బిడ్డలారా, మన మనసులో ఎవరిని కోరుకుంటున్నాం, ఎవరిని ఇష్టపడుతున్నారు? నీ మనసులో దేవునికి ఎంత స్థానం ఉన్నది? ఎంత స్థానం ఉన్నది? చాలామంది ఏదైనా ఒక వివాహ కార్యం ప్రారంభిస్తూ ఉంటే ప్రభు గుర్తుండట్లేదుగా, వివాహం సెట్ అయ్యేదాకా ప్రార్థన చేయమండి, ప్రార్థన చేయండి అని వాడుతున్నా. ఇక వివాహం సెట్ అయిన తర్వాత ప్రభు అంట గుర్తుంటున్నారా?
వాళ్ళే బంగారం కొనుక్కుంటున్నారు, వాళ్ళే డ్రెస్సులు తెచ్చుకుంటున్నారు. ఇక వాళ్ళే మొత్తం చుట్టాలతో పాటు పప్పాలతో పాటు మనమంట నిండిపోతా ఆనందంలో నిండిపోతా ఉన్నారు. నాకు తెలిసి పెళ్ళయిన దాకా కూడా యేసుప్రభు గుర్తురాడక మొత్తం అంత వివాహం అయిపోయి మొత్తం చక్కగా ఘనంగా జరిగిన తర్వాత, ఆ వివాహం అయిపోయి ముగించబడిన తర్వాత కూడా ప్రభు ఎవరు గుర్తురాట్లా, తృణీకరించబడ్డాడు ఆయన సొలొమోను అంటాడు కదా, ఇదిగో నేను ఒక చిన్న పట్టణాన్ని చూశాను, ఆ పట్టణం మీద పెద్ద రాజు ఒకడు కన్ను వేశాడు, ఆ పట్టణం అంతా ఆక్రమించి స్వాధీనం చేసుకుంటే ఆ పట్టణం వాళ్ళందరినీ ఆ పెద్ద రాజు సాతానుడు అనేవాడు ఆక్రమించితే ఆ ఊరిలో వాళ్ళందరూ బిక్కునని ఏడుస్తూ కూర్చుంటే ఆ చిన్న పట్టణంలో ఒక పేదవాడు పుట్టి, ఆ పేదవాడంట ఆ పెద్దవాడి యొక్క చేతిలో నుంచి, ఆ పెద్ద రాజు అయిన చేతిలో నుంచి, సాతాను చేతిలో నుంచి మొత్తం అందరినీ రక్షించాడు. రక్షించిన దాకా గుర్తుపెట్టుకున్నారు. ఇక మొత్తం రక్షించబడిన తర్వాత ఆ పేదవాడిని ఎవరు జ్ఞాపకము చేసుకోవట్లేదు. ఎవరు ఆ పేదవాడంటే ఈయనే, ప్రభు అయినా పేదవాడైపోయాడు. మన యొక్క ఫంక్షన్లో పేదవాడు యేసుక్రీస్తు వాడైపోయారు. పుట్టినరోజుల్లో పేదవాడైపోయాడు. నీ ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంటే యేసయ్య పేదవాడైపోయాడు. పేదవాడిని ఎవరు జ్ఞాపకమో చేసుకోరు, ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏదైనా నీకు సహాయం జరిగిందా, పేదవాడైన యేసయ్య గుర్తుండట్లేదు. మేలు జరిగినప్పుడు పేదవాడైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం లేడు. నీకు ఎప్పుడు గుర్తు వస్తున్నాడు మనకంటే, నష్టం కలిగి డాక్టర్లు కూడా పనికిరారు, ఇంకా చనిపోవచ్చు అని అంటే అప్పుడు గుర్తొస్తున్నాడు ఆయన. కనుక మన వంట ఏ విషయంలో కూడా యేసయ్యను తృణీకరించకూడదు. కానీ ఇక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఆయన తృణీకరించబడ్డాడు, అతడు తృణీకరించబడిన వాడాయను. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక పరీక్ష రాసేటప్పుడు, ఏదైనా నీకు సంతోషం కలిగినప్పుడు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. తృణీకరించవద్దు బిడ్డలారా, ఆయన తక్కువ చేసుకోవద్దు. నా జీవితాల్లో ఈ రోజున మనం ఇంత హాయిగా ఉండగలుగుతున్నామంటే ఆయనే కారణం. ఎవరైనా ఇప్పుడెందుకురా బైబిల్ తెచ్చావు, ఇప్పుడెందుకురా ప్రార్థన అని అంటే చెప్పండి, మన నాసిక రంధ్రాల్లో ప్రాణం ఉండటానికి కారణం ఎవరు? ఆయనే. ఆయన్ని తృణీకరిస్తే మన నాసిక రంధ్రాల్లో ప్రాణం ఆగిపోద్ది. ఏం చేసుకుంటాం? ఈ ఫంక్షన్ ఎందుకు? ఈ చుట్టాలందరి మధ్యలో ప్రాణం లేకపోతే విలువ ఉంటుందా? విలువ ఉండదు కదా. కనుక ఆయన ఎవరోనంటే మన నాసిక రంధ్రాల్లో ప్రాణవాయువునకు కారణమైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం బిడ్డలారా. కనుక ఈ రోజున మనం తృణీకరించడం అనేది ఎంత ఘోరం. ఆయన తృణీకరించబడ్డాడు. బిడ్డలారా, ప్రభుని తృణీకరిస్తున్నారా? ఉదయాన్నే లేవగానే కోరుకోవాలి, యేసయ్యా నాకు కావాలి, ఈరోజంతా నాకు తోడుగా ఉండయ్యా, నా పిల్లలకి, నా భర్తకు, నా భార్యకి. అయ్యా నువ్వు లేకుండా ఏ పని నా వల్ల కాదయ్యా. నీకు ఆరోగ్యం ఉన్నా కూడా నీ ఆరోగ్యం నాది కాదయ్యా, నువ్వు ఇచ్చిందే. ఏ పని చేసినా యేసయ్య నీ జ్ఞాపకం రావాలి. ఏ పనిలోనైనా యేసయ్య జ్ఞాపకం రావాలి. ఏ విషయంలో కూడా తృణీకరించవద్దు, ఆయన్ని తృణీకరించవద్దు బిడ్డలారా. కనుక మొట్టమొదటిగా అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. మొట్టమొదటి విషయం. రెండవది చూద్దాం, 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధపడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనించింది. బిడ్డలారా, రెండవ కార్యం యేసుక్రీస్తు వారు
అతడు మన రోగములను భరించెను. రెండో విషయం ఇది. యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడనంటే, ఒకటి తృణీకరించబడ్డాడు, రెండవది మన రోగములను భరించాడు. ఏమంటే ఇది చాలా గొప్ప విషయం. మనకు కడుపులో భయంకరమైన గ్యాస్ నొప్పి వస్తుంది అర్ధరాత్రి. మన ఇంట్లో అందరూ ఉన్నారు, అందరిని లేపావు, బాగా గ్యాస్ నొప్పి, కిడ్నీ పెయిన్ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ లేచారు. లేచిన వాళ్ళు ఎవరైనా మన రోగం కొంచెం సగం మీరు కూడా పంచుకుంటానంటే పంచుకుంటారమ్మా? పంచుకుంటారా? అలా పంచుకునే అవకాశం ఉంటే తీసుకుంటారా? చిన్న పంటి నొప్పి కూడా తీసుకోరు. పంటి నొప్పి వస్తుంటే ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ పంటి నొప్పి తీసేనైనా. ఒకవేళ అది నిజంగానే సగం పంచేదైతే ఎవరు తీసుకుంటారు? కానీ ఇక్కడ గొప్ప మాట ఏంటి తెలుసా? ఈయన మన రోగములను భరించాడట. ఆయన భరించాడు. మనకు ఏ రోగాలైతే ఉన్నాయో ఆ రోగాలన్నీ ఆయన మీదకి వచ్చినాయి, భరించాడు ఆయన. ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెన్షన్స్, మనం అనుభవిస్తున్నటువంటి కిడ్నీల వ్యాధి, మనం అనుభవిస్తున్నటువంటి ప్రిలారా సకల వ్యాధులు, షుగరు, బీపీ, థైరాయిడ్, అన్ని జబ్బులు ఆయనకు ఉన్నాయి. భరించాడు, ఆయన మీదకి వచ్చినాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క గెత్సెమనే తోటలో చెమట ఎట్లా మారిందమ్మా? అంటే 240, 250 బీపీ దాటితే అట్లా జరిగిద్దంటండి. 250 పైన అంటే ఈయనకి 270, 280 బీపీలో ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క చెమట బిందువులు కూడా ఏమైనాయి అంటే ఆ చెమట వచ్చే ఆ సన్నని నరాలు పగిలిపోయినాయి అంటండి. పగిలిపోయి చెమటకు బదులు వస్తుంది. ఇట్లా ఎక్కడ ఎవరైనా బీపీతో బాధపడుతుంటే బీపీ ఆయన కూడా భరించాడు. ఆయన దగ్గర పిల్లారా షుగరు భరించాడు, థైరాయిడ్ భరించాడు, కిడ్నీ భరించాడు, హార్ట్, గుండె జబ్బులుంటే అసలు ఆయన బళ్ళుంతో పొడిచారు కదా గుండెను. మరి ఆయన మన కోసం గుండె కూడా పగిలిపోయింది, భరించాడు. కారణం ఏంటంటే ఈ రోగాలన్నీ మనకు వస్తాయి. మనం ప్రార్థన చేసినప్పుడు అంట భరించిన ఆయన అంట మనకు, ఇదిగో నీ కోసం నేను రక్తం చిందించాను, కంగారు పడొద్దు, మీకు స్వస్థత కలిగిద్ది. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగి. ఎందుకనంటే మన రోగములన్నీ భరించాడు, మన రోగాలు భరించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నడినెత్తి మొదలుకున్న అరికాల దాకా ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్నిటిని భరించాడు ఆయన. మీరు ఎక్కడ బాధపడవసలే. ఏ వ్యాధి వచ్చినా ప్రభు దగ్గర మోకరించుదాం. ప్రభువా నా రోగమును భరించింది నువ్వే, అయ్యా ఈ రోగమును తీసివేయని ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, అమ్మా నేను కూడా భరించాను, ఇది నేను కూడా భరించాను. దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. ఏ రోగంతో బాధపడుతున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు బిడ్డలారా, ప్రభు దగ్గరికి రండి. మన రోగాలన్నిటికీ ఆయన స్వస్థతనివ్వడానికి ఆయన రక్తములో మనందరికీ విమోచన ఉన్నది, మనందరికీ మెడిసిన్ దొరుకుతుంది. ఆయన పొందిన దెబ్బలలో మనందరికీ స్వస్థత కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కదా. బిడ్డలారా చూడండి, ఆయన దగ్గరికి ఎన్నెన్ని రోగాలోళ్ళు వచ్చారు, ఎంతంత జబ్బులోళ్ళు వచ్చారు. మరి ఎవరికి నా వల్ల కాదు అని అన్నాడా? అనలేదు. ఏ రోగం వచ్చినా సరే. లాజరు చూడండి, జబ్బుతో చనిపోయాడు. అమ్మా చనిపోయిన ఆయన తీసుకెళ్ళి సమాధి కూడా చేశారు. ఆయన చూడండి ఎంత ప్రేమ గలవాడు. 4 రోజులైంది చనిపోయి, సీరియస్గా జబ్బు చేసింది, సివియర్ అయిపోయింది, చనిపోయాడు. కానీ సమాధిలో పెట్టారు. 4వ రోజు ప్రభు వచ్చాడు, జబ్బుతో చచ్చిపోయిన లాజర్ని సమాధి ముందు కన్నీటితో ఆయనే కన్నీళ్లు కార్చాడు.
ఒకే మాట అన్నాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. వచ్చాడమ్మా, వచ్చాడు. చనిపోయిన, జబ్బుతో చనిపోయిన మనిషిని కూడా ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనకు ఉన్న గొప్ప కృప. ఆయన వాస్తవికంగా అక్కడక్కడ సాక్ష్యాలు వింటా ఉన్నాం. అయ్యా, నేను చనిపోయాను, ఫలానా వ్యాధితో చనిపోతే నన్ను హాస్పిటల్లో ఆ యొక్క బెడ్ మీద ఉండగా, ఇదిగో నా భార్య ప్రార్థన, నా దైవజనుల ప్రార్థన, సంఘం ప్రార్థన వల్ల నేను బ్రతికేనయ్యా సాక్ష్యాలు చెబుతున్నారు లేదా? ఏమండి ఇశ్రాయేల్ గారు, చెబుతున్నారా? చనిపోయిన వాళ్ళని కూడా ప్రభు కనుక ఆయనకి ఆ శక్తి ఉన్నది. మన రోగాలన్నిటినీ స్వస్థపరిచే శక్తి ఆయనకి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక రెండోది, అతడు రోగములను భరించేశాడు. మన రోగాలన్నీ భరించాడు. మొత్తం సకల రోగాలు, మనకు రాబోతున్న రోగం కూడా ఆయనకి తెలుసు. ఇంకో 10 ఏళ్ళకి ఏం రోగం వస్తుందో కూడా మనకి తెలియదు, ఆయనకి తెలుసు. ఆ రోగాన్ని కూడా ఆయన భరించేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక భయపడాల్సిన అవసరత లేదు. తర్వాత 5వ వచనం చూస్తే ఆయన 3వ కార్యం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి, అది 3వ విషయం, నలగగొట్టబడెను. ఆయనంట నలగగొట్టబడ్డాడు. 3వ కార్యం దేనికి అంటే, మన దోషాలన్నిటిని బట్టి ఏం చేయబడ్డాడు? నలగొట్టారు. ఆయన్ని నలగొట్టారు. ఎంత భయంకరంగా నలగొట్టారండి. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం, చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు, ఎంతగా నలిగిపోయాడు అని చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం నుండి చదువుకుందాం. 26వ అధ్యాయము 65 నుంచి. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని, చూసారా, యేసు ప్రభుని అంటున్నాడు, వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో పనేమి? ఇదిగో ఈ దోషను మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిది. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను ఏం చేశారమ్మా? గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వారెవరో? అది ఎంత ఘోరంగా ఆయన నలగొట్టబడిన విధానం. ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేశాను. ఎంత ఘోరమైన మాటలండి. యేసు ప్రభును పట్టుకుని వీడువాడని అంటున్నారు. వీడువాడనే పదాన్ని సృష్టికర్త అయిన యేసుక్రీస్తుతో వారు అంటున్నారు. బిడ్డలారా, మానవుని యొక్క అహంకారం, ఆ రోజున ప్రజల అహంకారం చూడండి. యేసు ప్రభుని అంటున్నాడు, వీడు దేవదూషణ చేశాడు, వీడు మరణమునకు పాత్రుడని ప్రభుని అంటున్నారు. ఆ పదాలు ఎలా అనిపించిందో, ఎంత ఘోరం అండి. అంత మాత్రమే కాదు, వాళ్ళంట ఆయన ముఖము మీద ఉమ్ము వేశారు. కొంతమంది పిడిగుద్దులు గుద్దారు, నలగొడుతున్నారు. ఆయనను చెంపల మీద కొట్టారు, నడుము మీద కొట్టారు, ముసుగు వేసి కొట్టారు, గుద్ది ఆయన అంటున్నారు, ఎవరు కొట్టారో? యేసయ్యా, ఓ యేసు, ఎవరు కొట్టారు నిన్ను ఇప్పుడు అని ముసుగేసి అంటున్నారు. ఎవరు కొట్టారని పక్కపక్క నవ్వుతున్నారు. ఆయన నలగగొట్టబడ్డాడు. బిడ్డ, ఇలా జరుగుతున్నప్పుడు ఆయన మౌనంగా ఎలా ఉన్నారబ్బా? మౌనంగా ఉన్నారు. మనం ఒక మాట అంటేనే పడతలేదు కదా. యేసయ్యని ముసుగు వేసి ఏం చేశారంట? అమ్మా, పిడిగుద్దులు గుద్దారు.
ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. ఎంత ప్రేమ కలిగిన వాడు. మనము మన పరిస్థితి ఆయన మెరుగు చేయడానికి, మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన నెంబర్ 1 తృణీకరించబడ్డాడు. రెండవది మన రోగములను భరించాడు. మూడవది మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడ్డాడు. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి మనం తెలుసుకోబోతున్నాం. 3 విషయాలు ఆయన మన కొరకు ఏం చేశాడు అని అంటే, నెంబర్ 1 మనందరి కోసం తృణీకరించబడ్డాడు. రెండవది మన రోగములను భరించాడు ఆయన. మూడవది మనందరి పాపముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ఏం చేయబడ్డాడు? నలగగొట్టారు ఆయన్ని, చిత్రహింసలు పడ్డాడు. ప్రియులారా, ఆయన గోధుమ గింజ వలె నలిగిపోయాడు. గెత్సెమనే తోట, గెత్సెమనే అనగా గానుగ, నూనె ఆ గానుగలో వేసి నలగొట్టడమే. అందుకని ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు. వెలి అయిన యేసయ్య, నలి అయిన యేసయ్య, నలిగిపోయిన యేసయ్య, తృణీకరించబడిన యేసయ్య. ఈ రాత్రి మనం ప్రభు తట్టు తిరుగుదాం. నిజమే ప్రభువా, నువ్వు నలగొట్టబడకపోతే ఇవాళ నా జబ్బుకు స్వస్థత లేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థనలో ఉందాం. నిజమేనైనా తృణీకరించబడ్డావు గనక నన్ను కోరుకున్నారు. నేను దొంగను ప్రభువా, మోసగాడిని. నన్ను విడిపించడానికి నువ్వు తృణీకరించబడ్డావు. నిశ్చయముగా మా రోగములన్నీ భరించావు ప్రభు. ప్రార్థన చేయండి మోకరించి. మా రోగములన్నీ భరించావు ప్రభు. దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా ఇక్కడ ఎవరైనా బలహీనులుగా ఉన్నారా? లేక ఎవరైనా ఇంకా అస్వస్థతగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, ప్రభు మీ కొరకు ఒక శుభవార్త చెప్తున్నారు. నిశ్చయముగా మీకు స్వస్థత కలగబోతా ఉంది. ఆయన మన కొరకు నలగగొట్టబడ్డారు. ఆయన కార్చిన రక్తములో స్వస్థత కలుగుతుంది. ఆయన మన రోగములన్నీ భరించాడండి. భయపడవసరం లేదు, దుఃఖపడవసరం లేదు. నీకు కలిగిన రోగము ఆయన ఎప్పుడూ భరించాడు. ఆయన తీసివేయడానికి శక్తి కలిగిన వాడు. చూడండి, ఆయన తృణీకరించారు. మోకరించరా, ప్రార్థన చేయాలి. అయ్యా తృణీకరిస్తున్నాను ప్రభు. ఉదయాన్నే లేవగానే ప్రార్థన తృణీకరిస్తున్నాను, వాక్యం తృణీకరించుకుని వెళ్ళిపోతున్నాను. అయ్యా ప్రార్థన చేయమని నా మనసు చెప్తుంటే నా మనసుతో అంటున్నా, ఇప్పుడు కాదు మధ్యాహ్నం చేసుకుంటానులే అని తృణీకరిస్తున్నానయ్యా. బిడ్డలారా, ప్రభుని ఎంతమంది తృణీకరించారో ఈరోజు మీలో ఎవరు బిడ్డలారా ప్రభుతో చెప్పండి. నాకు చెప్పవసరం, ప్రభువుకి చెప్పండి. మెత్తని మనసుతో, ప్రభువా అయ్యా నిజమే, బాధ, ఇబ్బంది, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఏదైనా సంతోషం కలిగితే దానిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానయ్యా. ఇది నా ప్రభు చేసిన సహాయమే కదా. నేను కూడా ప్రభుకి ఏదో ఒక విషయంలో నిలబడాలి కదా. నేను ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? బిడ్డలారా, దేవుడు నీకు చక్కగా నీ ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకో. ప్రభు నీకు పిల్లల్నిచ్చాడు, జ్ఞాపకం చేసుకో. ప్రభు నీకు స్వస్థతనిచ్చాడు, జ్ఞాపకం చేసుకో. దయచేసి ఎవరు కూడా ఆయన తృణీకరించవద్దు. పేదవాడైపోతున్నాడు మన ఫంక్షన్లో. నీ ప్రతి సంతోషములో ఆయన పేదవాడైపోతున్నాడు. గుర్తులేడు ఆయన నీకు. నిజమేనయ్యా, రోజంతా వాడుకుంటున్నావు, గుర్తులేదు, మర్చిపోతున్నావు. బిడ్డలారా, చుట్టాల్లో ప్రభు పేదవాడైపోయాడు నీకు. నీ ఆనందము, నీ సంతోషంతో నింపుకుంటున్నావు, ప్రభు గుర్తులేరు. బిడ్డా, జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.